నా పేరు రాళ్లపల్లి సుందర్రావు. రాష్ట్రేతర తెలుగు సమాఖ్య అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. ఇతర రాష్ట్రాల్లో ఉన్న తెలుగు వాళ్ళందరితో కలిపి రాష్ట్రేతర తెలుగు సమాఖ్య స్థాపించడం అయింది. ఈ మధ్య తమిళనాడు హోసూరు నగరంలో కొత్తగా ప్రారంభించిన గరుడ టీవీ ఛానల్ చూడడం తటస్థించింది. ఆ ఛానల్లో వార్తలు కూడా చూడడం సంభవించింది. గరుడ టీవీ ఛానల్ చిత్ర నిర్మాణం కానీ ప్రసారం కానీ చాలా చాలా చక్కగా ఉన్నాయి. అందులో ముఖ్యంగా తెలుగు వారికి ప్రాముఖ్యత కల్పిస్తూ తెలుగు విభాగం కూడా అందులో ఏర్పాటు చేయటం ముదావహం. అది చాలా ఆనందాన్ని కల్పించింది. గరుడ టీవీ యాజమాన్యానికి అలాగే ప్రేక్షకులకి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నూతన సంవత్సరం మరియు సంక్రాంతి పండుగ సందర్భంగా తెలుగు వారందరికీ కూడా మీ ఛానల్ ద్వారా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే గరుడ టీవీ ఛానల్ ఒక తమిళనాడుకే పరిమితం కాకుండా యావత్ భారతదేశానికి కూడా విస్తరించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. నమస్కారం. శ్రీ గరుడ టీవీ యాజమాన్యానికి, ప్రేక్షకులకు అందరికీ నా శుభాకాంక్షలు. రాష్ట్రేతర తెలుగు సమాఖ్య వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలుగువారి విద్యా సాంస్కృతిక సమస్యల గురించి ఇరు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకి దృష్టికి తీసుకురావాలని చెప్పి, దాని పరిష్కార మార్గాలు వెతకాలని చెప్పి నూతనంగా ఎన్నికైనటువంటి ఇరు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల కోసం సంపర్కం కోసం గత 3 నెలలుగా ప్రయత్నిస్తున్నది. అందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ చంద్రబాబు నాయుడు గారి అపాయింట్మెంటు 30వ తారీఖు డిసెంబర్ నెలలో అక్కడ స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి శ్రీ తెనాలి శ్రవణ్ కుమార్ గారి ద్వారా సాధ్యమైంది. అన్ని రాష్ట్రాల సమస్యలని ప్రస్తావించడం కోసం అని చెప్పి కామన్గా ఉన్న సమస్యలన్నింటినీ కూడా రాష్ట్రేతర తెలుగు సమాఖ్య చర్చించి అవన్నిటిని కూడా మెమరాండంలో ఇవ్వడం జరిగింది. అక్కడ చర్చించడం కూడా జరిగింది. వివిధ రాష్ట్రాలకు చెందినటువంటి ఆయా సమస్యలు చర్చించడం కోసమని బెంగాలీకి సంబంధించిన మా అధ్యక్షుడు సుందరరావు గారు, గుజరాత్కి సంబంధించిన నేను, ఢిల్లీకి సంబంధించిన శ్రీమతి సత్యరాజ పద్మ గారు, మహారాష్ట్రకు సంబంధించినటువంటి శ్రీ మాండవరాజు గారు, కర్ణాటకకు సంబంధించినటువంటి జి గోపాలకృష్ణ గారు, శ్రీ మనోహర్ గారు, తమిళనాడుకి సంబంధించిన శ్రీ కృష్ణప్ప గారు, శ్రీ ఏబి సీతారామయ్య గారు, ఒరిస్సాకు చెందినటువంటి శ్రీ పి సత్యనారాయణ గారు, శ్రీ ఎస్ఎన్ శ్రీనివాస్ గారు, అంతేకాకుండా అన్ని రాష్ట్రాల సమస్యలని గురించి ఎన్నో ఏళ్ళుగా అధ్యయనం చేస్తూ అందరినీ సంకలనం చేస్తున్నటువంటి తెలుగు విశ్వవిద్యాలయం అంతర్జాతీయ కేంద్రం పూర్వ అధిపతి డాక్టర్ మునిరత్న నాయుడు గారు, వీరందరినీ కలుపుకొని అక్కడ సమావేశపరచగలిగాం. మేము అందరూ కూడా పరిచయం చేసుకున్న పిదప వారి వారి సమస్యలను చర్చించారు. ముఖ్యంగా తమిళనాడుకి సంబంధించినటువంటి ప్రత్యేక పరిస్థితుల గురించి శ్రీ కృష్ణప్ప గారు, శ్రీ ఏబి సీతారామయ్య గారు ముఖ్యమంత్రులు చర్చించారు. అన్ని సమస్యలను విన్నటువంటి శ్రీ చంద్రబాబు నాయుడు గారు చాలా సానుకూలంగా స్పందించారు. ఓపికగా ప్రతి ఒక్కరితోనూ మాట్లాడి అందరినీ సంతృప్తిపరిచి పంపినటువంటి శ్రీ చంద్రబాబు నాయుడు గారికి మా ధన్యవాదాలు.
ఇలాగే మా తదుపరి కార్యక్రమం శ్రీ తెలంగాణ ప్రభుత్వంతో కూడా సంప్రదించాలని చెప్పేసి అతి త్వరలో చేయాలని చెప్పేసి భావిస్తున్నాము. వీటన్నిటికి కూడా సంప్రదించేసిన తర్వాత కొన్ని సమస్యలకైనా పరిష్కార మార్గాలు వెతకగలమని చెప్పేసి ఆశిస్తూ అందరికీ ధన్యవాదాలు.